ప్రైజ్ ది లార్డ్. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా యొక్క వందనాలు. అందరూ బాగున్నారా? ప్రతిదినం దేవుని యొక్క వాగ్దానం ద్వారా మీరు ఎంతగానో సంతోషపడుతున్నారని ఆశిస్తున్నాను. అవును, మనం కొన్ని సమస్యలు కొందరికి చెప్పుకుంటాం. సో వారికి చెప్పుకోవడం ద్వారా మనం ధైర్యపరుస్తూ ఉంటాం. కొంతమంది ధైర్యపరుస్తూ ఉంటారు, అవును నీకు వచ్చిన సమస్య ఇలాంటిది, నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని. మన సమస్యని వారికి తెలియపరిస్తే వాళ్ళు మనల్ని ధైర్యపరుస్తూ ఉంటారు ఆ సమస్యను బట్టి. కానీ కొన్నిసార్లు ఎన్నో సమస్యల చేత మనలో మనం కృంగిపోయినప్పటికీ కూడా దేవుడు మనకు తెలియకుండానే ఆ సమస్య మనం ఆయనకు చెప్పుకోకుండానే మన అంతరంగంలో ఉన్న సమస్యని గ్రహించి మనతో మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు మనకు కలిగే ఆలోచన ఏంటంటే, నాకున్న సమస్య నేను దేవుడికి చెప్పలేదు కదా, అది ఎలా తెలిసింది, అసలు నా సమస్యని గురించి దేవుడు ఎలా మాట్లాడుతున్నాడు అంత డైరెక్ట్గా, నా సమస్య ఆయనకు ఎలా తెలుసు, నన్ను ఇంతగా ధైర్యపరిచిన రీతిగా దేవుడు మాట్లాడుతున్నాడు అన్న ఆశ్చర్యము మనలో మనకు కలుగుతూ ఉంటుందండి. మనం ఒకటి గుర్తుంచుకోవాలి ఏంటంటే, దేవుడు నిన్ను వెల ఇచ్చి కొన్నాడు కాబట్టి, ప్రాణాలు ఇచ్చిన దేవుడు అంత ఈజీగా మనల్ని వదిలేయడు. మన విషయంలో ఆయన కేర్ తీసుకుంటాడు. మనం ఏ సమస్య చేత, ఏ బాధ చేత మనం బాధపడుతున్నామో ఆ బాధని ఆయన మన విషయంలో తీర్చగల దేవుడై ఉన్నాడు. ఆ బాధ విషయంలో ఆదరించడానికి దేవుడు ప్రతిదినము మనకు వాగ్దానం పూర్వకంగా మనతో మాట్లాడుతూ ఉన్నాడండి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించదును, విచారము కొట్టివేసి నేను వారికి ఆనందమును కలుగజేసేదును. ఆమె చాలా చక్కటి యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకు అందించి ఉన్నాడండి. దేవుని యొక్క వాగ్దానం మనకు సెలవిస్తుంది ఏంటంటే, మీరు ఈరోజు ఏ విషయంలోనైతే దుఃఖపడుతున్నారో ఆ దుఃఖానికి ప్రతిగా దేవుడు ఏం చేస్తాడంటే సంతోషాన్ని ఇచ్చి నేను మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడి యొక్క వాగ్దానం మనకు సెలవిస్తుంది. మీ విచారణను కొట్టివేసి దేవుడు మీకు ఆనందాన్ని ఇస్తానని దేవుడి యొక్క వాగ్దానం అనేది ఈరోజు మనకు సెలవిస్తూ ఉన్నదండి. అవును, ప్రతి వారిలో ఏదో ఒక దుఃఖము, ప్రతి వారిలో ఏదో ఒక కలవరము ఉంటున్న, కుటుంబంలో ఉంటున్న పరిస్థితులను బట్టి కలవరము, ఒంటరితనాన్ని బట్టి కలవరము, ఇంకా చాలా విషయాల్లో చాలామంది కృంగిపోతూ ఉంటారండి. కొన్ని రోజులేనండి మనకు కృంగుబాటు, కొన్ని రోజులేనండి మనకు ఇలాంటి యొక్క విచారణ కలిగిన దినాలు. కానీ దేవుడు అంటున్నాడు, మీ యొక్క దుఃఖాన్ని నేను కొట్టివేస్తాను, మీ విచారణ నేను కొట్టివేసి మీ విచారణకు నేను బదులుగా మీకు ఆనందాన్ని ఇస్తాను, దుఃఖానికి ప్రతిగా మీకు సంతోషాన్ని ఇచ్చి మిమ్మల్ని ఆదరిస్తాను అని దేవుడు ఈరోజు మనకు వాగ్దానం చేస్తున్నాడండి. అందుకని మీరు దేని విషయంలో దుఃఖపడుతున్నారు, దేని గురించి చాలా టెన్షన్ పడుతున్నారు, చాలా కలవరపడుతున్నారు, చాలా విచారిస్తున్నారు, దాన్ని తీసుకెళ్ళి దేవుని యొక్క పాదాల దగ్గర పెట్టండి. దేవుడు దాన్ని కొట్టివేసి మీకు ఆనందాన్ని ఇస్తాడు. దేవుడు దుఃఖానికి ప్రతిగా సంతోషాన్ని ఇవ్వడం అనేది జరుగుతూ ఉన్నదండి. మనుషులు ఎవ్వరికీ చెప్పినా కానీ వాళ్ళు వింటారు. కొంతమందికి వినో ఓపిక కూడా లేదండి. ఎందుకంటే చాలామంది అనుకుంటారు ఏంటంటే, నా సమస్యలు నాకున్నాయి కనుక మీ సమస్య నేను వినలేనండి అని చాలామంది మనల్ని తృణీకరిస్తూ ఉంటారు. కనుక మనుషులు వెంబడి వెళ్ళి మనుషులు ఎవరికి చెప్పుకున్నా కానీ వాళ్ళని దుఃఖానికి ప్రతిగా ఆనందాన్ని ఇవ్వలేరు. నీలో ఉన్న పూర్తి కలవరాన్ని తీసేసి నీకు పూర్ణ శాంతిని ఇవ్వలేరు. కానీ నీకున్న దుఃఖము, ఏ విషయంలోనూ దుఃఖపడుతున్నావో, ఏ విషయంలోనూ బాధపడుతున్నావో ఆ బాధను తీసుకొచ్చి ప్రార్థనలో దేవుని పాదాల ఎదుట పెట్టు. ఖచ్చితంగా దేవుడు మీ విచారణను కొట్టివేసి మీకు ఆనందాన్ని ఖచ్చితంగా దేవుడు కలిగిస్తాడండి. ఎందుకంటే కొన్ని రోజులు మనకి దుఃఖము, కొన్ని రోజులు ఈ బాధ, ఇంకా ఎప్పుడైతే మన బాధని దేవుని యొక్క సన్నిధిలో పెడతామో, దేవుని యొక్క పాదాలతో పెడతామో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. కానీ ఎన్ని రోజుల వరకు మీరు దేని విషయంలో ఆ విచారణ కలిగి ఉన్నారో, దేని విషయంలో దుఃఖము కలిగి ఉన్నారో, దాన్ని మీ మనసులో పెట్టుకొని మీ గుండెలో పెట్టుకొని మీరు కుమిలిపోవద్దండి, మీలో మీరు కలవరపడద్దండి. ఖచ్చితంగా దేవుడు మీకు ఎప్పుడైతే ఆ విషయాన్ని దేవుడికి చెప్పండి, ఖచ్చితంగా దేవుడు ఆ విషయంలో మీకు సమాధానాన్ని కలగజేసి ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తాడు. ఆ సమస్యల్ని తీరుస్తాడు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీకు వందనాలు. చాలా చక్కటి వాగ్దానాన్ని ఈరోజు మాకు అందించావు. నిజంగా మా మనసులో ఎన్నో బాధలు, ఎంతోమంది ఎన్నో బాధల చేత బాధపడుతున్నారు ప్రభువా. వారందరి దుఃఖానికి ప్రతిగా నేను ఆనందాన్ని ఇస్తానని దేవుడా ఈరోజు మాతో మాట్లాడుతున్నావు ప్రభువా. ఎంతోమంది ఎన్నో విచారణలు కలిగి ఉంటున్నారు తండ్రి. ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి విచారణను వాళ్ళు కలిగి ఉంటున్నారు ప్రభువా.
వారి విచారణను కొట్టివేస్తానని ఈరోజు మరందరికీ మీరు వాగ్దానం ఇచ్చినందుకు నీకు వందనాలు ప్రభువా. దుఃఖంలో ఉన్నవారిని, బాధతో ఉన్నవారిని, ఎవరు ఓదార్చేవారు లేక తండ్రి, ఎంతోమంది కుమిలిపోతున్న వారిని తండ్రి యేసయ్య ఒక్కసారి మీరు ఆదరించండి, ధైర్యపరచండి. వారి జీవితంలో మీరు ఉన్నారు అన్నాక ఆ విశ్వాసంని వారిలో కలిగించండి. ఎంతమంది అయితే ఈ వాగ్దానాన్ని విని విశ్వసించారో వారందరి జీవితంలో ఈ వాగ్దానాన్ని నెరవేర్చమని ప్రభు యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.